Welcome students. This is second part of interpreter of moral days. In the first part, ఫస్ట్ పార్ట్లో మనం వీళ్ళు కోనార్క్ దేవాలయానికి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళకి కెపాసిటీ వీళ్ళని అడుగుతాడు. లాస్ట్ వచ్చినటువంటి సందర్భంలో మీరు చిన్నగా ఉన్నప్పుడే మీరు వెళ్ళిపోయారా అని చెప్పి అడుగుతాడు, అమెరికాకు వెళ్ళిపోయారా అని చెప్పి. ఆ క్వశ్చన్కి ఆన్సర్గా ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఇప్పుడు స్టార్ట్ చేసేటటువంటి పారాగ్రాఫ్. హో, మైనా అండ్ ఐ వర్ బోత్ బోర్న్ ఇన్ అమెరికా, Mr. Das announced with an air of sudden confidence. Born and raised. Our parents live here now. They are retired. We visit them every couple years. Turned to watch as the little girl ran towards the car. The white purple bows of her sundress flopping on her narrow brown shoulders. She was holding to her chest a doll with yellow hair that looked as if it had been choked. As a point to measure with a pair of dull scissors. This is Tina's first trip to India, isn't it, Tina? I don't have to go to the bathroom anymore, Tina announced. అయితే ఇక్కడ కెపాసిటీ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు చిన్నప్పుడే వెళ్ళిపోయారా ఇండియా వదిలే అని చెప్పి కెపాసిటీ అడిగాడు. క్యాబ్ యొక్క డ్రైవర్ వచ్చి దానికి సమాధానంగా చెప్పారు, అవును మేడం, అలాగే నేను కూడా మేమిద్దరం కూడా అమెరికాలోనే పుట్టాము, అక్కడే పెరిగామని చెప్పి చాలా విశ్వాసంతో నమ్మకం కలిగేలాగా చెప్పడం జరుగుతుంది మిస్టర్ దాస్ వచ్చి. అయితే అవర్ పేరెంట్స్ లివ్ హియర్ నవ్ అని చెప్పాడు. అంటే నా యొక్క తల్లిదండ్రులు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు, వాళ్ళు రిటైర్ అయిపోయారు, మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వాళ్ళని చూసి వెళ్తూ ఉంటాము అని చెప్పి చెప్తాడు. ఇంతలోనే ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ కారు వైపుగా పరిగెట్టుకుంటూ వస్తుంది. తను పర్పుల్ కలర్ బాస్తో ఉంటుంది. ఆమె యొక్క జుట్టు ఏదైతే ఉందో అది భుజాల మీదుగా బ్రౌన్ కలర్ షోల్డర్స్ బ్రౌన్ కలర్లో ఉండి షోల్డర్స్ మీద భుజాల మీద పడుతూ ఉంటుంది. షీ వాజ్ హోల్డింగ్ టు హెయిర్ చెస్ట్ ఏ డాల్ విత్ ఎల్లో హెయిర్. ఇప్పుడు ఎల్లో కలర్ హెయిర్ ఉన్నటువంటి జుట్టుతో ఉన్నటువంటి ఒక బొమ్మని గుండెలు కాదని పట్టుకొని దానితో వస్తూ ఉంటుంది. అయితే దాని యొక్క జుట్టు ఏ విధంగా ఉంది అనేది చూస్తే కనుక ప్యూనిటివ్ ఇంటెంటెడ్ యాజ్ ఏ పనిష్మెంట్ ఎలాగా ఉంది, అంటే ఎలా ఉంది, జిగ్జాగ్గా కట్ చేసి ఉంది, సరిగ్గా కట్ చేయకుండా ఉంది. అయితే టీనాకి ఇదే ఫస్ట్ ట్రిప్, తను పుట్టిన తర్వాత ఇండియాకి చూడడానికి రావడం అని చెప్పి, ఈజెంట్ టీనా అవునా అని చెప్పి అడుగుతాడు టీనాని. అప్పుడు టీనా చెప్తుంది, ఐ డోంట్ హ్యావ్ టు గో టు బాత్రూమ్ ఎనీమోర్, టీనా అనౌన్స్. అంటే ఫస్ట్ ఓపెనింగ్ సీన్లోనే వీళ్ళు ఈ టీనాని వాష్రూమ్కి ఎవరు తీసుకెళ్తారని వాదించుకోవడం అనేది జరుగుతుంది. అయితే టీనా ఏం చెప్తుందంటే, నాకు ఇంకా వాష్రూమ్కి వెళ్ళేటటువంటి పని లేదని చెప్పి చెప్తుంది. వేర్ ఈజ్ మైనా, మిస్టర్ దాస్ ఆస్క్డ్. వేర్ ఈజ్ మైనా అని చెప్పి, ఎక్కడున్నారు మైనా అని చెప్పి దాస్ అడుగుతాడు. అంటే మిస్సెస్ దాస్ని యొక్క ఫుల్ నేమ్ వచ్చి మైనా దాస్. Mr. Kapasi found it strange that Mr. Das should refer to his wife by her first name when speaking to the little girl. Tina pointed to where Mrs. Das was purchasing something from one of the shirtless men who worked at the tea stall. Mr. Kapasi heard one of the shirtless men sing a phrase from a popular Hindi love song as Mrs. Das walked back to the car, but she didn't appear to understand the words of a song, for she didn't express irritation or embarrassment or react in any other way to the man's declaration. అయితే మిస్టర్ కెపాసి కొత్త విషయాన్ని కనిపెడతారు. ఇక్కడ ఏంటి అనేది చూస్తే, ఇక్కడ దాస్ వచ్చి ఏం చేస్తాడో అతని యొక్క వైఫ్ని అతని యొక్క ఫస్ట్ నేమ్తో పిలుస్తాడు. అంటే ఆమె యొక్క ఫుల్ నేమ్ ఏంటి, మైనా దాస్.
కానీ ఈయన మైనా ఎక్కడుంది అని చెప్పి ఆ చిన్న అమ్మాయిని అడగడం జరుగుతుంది, టీనాని. అయితే టీనా ఏం చెప్తుందంటే వేలు పెట్టి చూపించి పాయింట్ అవుట్ చేసి దాస్ ఎక్కడ దాస్కి చెప్తుందన్నమాట. తను ఎక్కడో ఒక ఒక షాప్ని చూపించి ఒక షర్ట్లెస్ మ్యాన్ ఉన్నాడు కదా అక్కడ అని చెప్పి వేలుతో చూపించి అక్కడ టీ స్టాల్ దగ్గర అక్కడ ఏదో సంథింగ్ కొంటా ఉంది ఆ టీ స్టాల్ దగ్గర అని చెప్పి చెప్తుంది ఆ అమ్మాయి. కెపాసి ఈ షర్ట్లెస్ మ్యాన్ అనేటటువంటి వాడిని ఏంటి ఈ ఒక పాట పాడడం, ఈ షర్ట్లెస్ మ్యాన్ ఒక సింగిల్ ఒక ఒక పాటను పాడడం అనేది జరుగుతుంది. అయితే ఆ పాటది ఏంటి పాపులర్ హిందీ లవ్ సాంగ్లోది ఆ పాట. అయితే అది ఎవరిని ఉద్దేశించి పాడుతున్నారు, మిస్సెస్ దాస్ని ఉద్దేశించి పాడుతున్నారు. కానీ ఆమెకి ఏ విషయం తెలియదు. ఆమె మామూలుగానే తను కారు దగ్గరికి వచ్చేస్తుంది. ఇంతకీ అది ఏంటి ఆమెకి అర్థం కాలేదు ఆ హిందీ వర్డ్ హిందీ సాంగ్లో లవ్ సాంగ్లో ఉన్నటువంటి మీనింగ్. ఒకవేళ ఆవిడకి కానీ అర్థం తెలిస్తే కనుక ఆమె తన యొక్క ఇరిటేషన్ని, చికాకుని, తన యొక్క రియాక్షన్ని ఆ మనిషి మీద చూపించి ఉండేదని చెప్పి మిస్టర్ కెపాసి అంటున్నారు. మిస్టర్ కెపాసి ఫౌండ్ ఇట్ స్ట్రేంజ్ దట్ మిస్టర్ దాస్ షుడ్ రిఫర్ టు హిజ్ okay sorry next para about her dressing. He observed her. She wore a red and white checkered skirt that stopped above her knees, slip-on shoes with a square wooden heel, and a close-fitting blouse styled like a man's undershirt. The blouse was decorated at chest level with a calico applique in the shape of a strawberry. She was a short woman with small hands like a paws, her frosty pink fingernails painted to match her lips, and was slightly plump in her figure. Her hair shone only a little longer than her husband's, was parted far to one side. She was wearing large dark brown sunglasses with a pinkish tint to them, and carried a big straw bag almost as big as her torso, shaped like a ball with a water bottle poking out of it. She walked slowly, carrying some puffed rice tossed with peanuts and chili pepper in a large packet made from the newspapers. Mr. Kapasi turned to Mr. Das. Where in America do you live? అయితే అబ్జర్వ్ చేశారు, అంటే బాగా అబ్జర్వ్ చేశారు కపాసి ఎలా ఉంది, ఆమె ఏం డ్రెస్ వేస్తున్నారు ఏంటనేది. ఆమె రెడ్ అండ్ వైట్ కలర్లో చెప్తున్నటువంటి స్కర్ట్ వేస్తున్నారు. ఇంకా అక్కడ ఎక్కడ వరకు ఉంది తన యొక్క మోకాలు పైదాకానే ఉంది స్కర్ట్ అనేది. అలాగే షూస్ అనేవి స్క్వేర్ వుడెన్ షూస్ అంటే కొద్దిగా ఎత్తైనటువంటి షూ అనేది వేసుకోవడం జరిగింది. అలాగే బ్లౌజ్ స్టైల్ వచ్చి మగవాళ్ళు వేసుకునేటటువంటి అండర్ షర్ట్ ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగే బ్లౌజులో ఉండేటువంటి చెస్ట్ పార్ట్ అంతా కూడా కలికో అప్లిక్ వర్క్ అనేటటువంటి ఒక స్ట్రాబెర్రీ అప్లిక్ వర్క్ స్ట్రాబెర్రీ షేప్లో చేస్తుంది. అయితే ఆమె ఎలా ఉన్నారు అంటే షార్ట్ ఉమెన్, కొంచెం పొట్టిగా ఉన్నారు, స్మాల్ హ్యాండ్స్ అండ్ చిన్న చిన్న చేతులు లైక్ పాస్, అండ్ హెర్ ఫస్ట్ పింక్ ఫింగర్ నెయిల్స్ పెయింట్, అంటే ఆమె యొక్క చేతికి ఉండేటటువంటి ఫింగర్ నెయిల్స్ అనేవి ఇవన్నీ కూడా పింక్లో పెయింట్ చేస్తున్నాయి. అలాగే ఆమె యొక్క ఫిగర్ అనేది ఈ విధంగా ఉంది. అయితే ఆమె యొక్క హెయిర్ ఆమె హస్బెండ్ హెయిర్ కంటే కూడా కొంచెం చిన్నగా ఉంది అని చెప్తున్నాడు. అది కూడా ఒక పక్కకి పాపిడి తీసి పార్టెడ్ ఫార్వర్డ్ వన్ సైడ్, ఒక పక్కకు పాపిడి తీసి చూపుకోవడం అనేది జరిగింది. షీ వాజ్ వేరింగ్ లార్జ్ డార్క్ బ్రౌన్ సన్ గ్లాసెస్.
పెద్దగా ఉండేటటువంటి బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి సన్ గ్లాసెస్ వేసుకున్నారు. దాని మీద పింకిష్ కలర్ షేడ్ రావడం అనేది జరిగింది. అలాగే బిగ్ స్ట్రా బ్యాగ్ ఒకదాన్ని, హ్యాండ్ బ్యాగ్ని ఒకదాన్ని ఆమె క్యారీ చేయడం అనేది జరిగింది. ఆ స్ట్రా బ్యాగ్లోంచి ఏం చేస్తున్నారు ఈమె, అది ఒక బౌల్ షేప్లో ఉండడం అనేది జరిగింది. అందులో వాటర్ బాటిల్ ఏదైతే ఉందో అది దాంట్లో వాటర్ బాటిల్ బయటకు వచ్చింది. స్లోగా నడుస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఈమె మరమరాలు లాంటివి కొనుక్కొని దాంట్లో పీనట్స్, చిల్లీ, పెప్పర్ ఇవన్నీ వేస్తుంది. అంటే మనకి పిడత కందిపప్పు అని ఇలాంటివి అమ్ముతూ ఉంటారు కదా, ఆ టైప్లో ఉండేటటువంటి దాన్ని ఆమె తెచ్చుకోవడం. అయితే మిస్టర్ కెపాసి టర్న్ టు మిస్టర్ దాస్ అని చెప్పాను. ఇక్కడ కెపాసి దాస్ వైపు తిరిగి చూస్తున్నారు. ఏమని చెప్తున్నారు, వేర్ ఇన్ అమెరికా డూ యూ లివ్, మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పి, అమెరికాలో అని చెప్పి అడిగాను. న్యూ బాష్విక్, న్యూ జెర్సీ అని చెప్పి ఇక్కడికి ఈయన మిస్టర్ దాస్ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ న్యూయార్క్, ఎగ్జాక్ట్లీ ఐ టీచ్ మిడిల్ స్కూల్ దేర్, వాట్ సబ్జెక్ట్, అక్కడ నేను మిడిల్ స్కూల్కి చెప్తానని చెప్తారు. ఏం సబ్జెక్ట్ అంటే సైన్స్. ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఇయర్ ఐ టేక్ మెనీ స్టూడెంట్స్ ఆన్ ఏ ట్రిప్ టు ద మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ ఇన్ న్యూయార్క్ సిటీ. In a way we have a lot in common. You could say, you and I, how long you have been a tour guide, Mr. Kapasi? 5 years. Mrs. Das reached the car. How long the trip? She asked, shutting the door. About 2.5 hours, Mr. Kapasi replied. అంతే, వీళ్ళిద్దరూ కూడా అక్కడ మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఎక్కడ ఉంటారని అడిగితే న్యూ బాష్విక్లో, న్యూ జెర్సీలో ఉంటామని చెప్పడం జరిగింది. అది నెక్స్ట్ న్యూయార్క్లో ఉంది అని చెప్పడం జరిగింది. అది ఎగ్జాక్ట్లీ ఐ టీచ్ మిడిల్ స్కూల్ దేర్, అక్కడ మిడిల్ స్కూల్ని టీచ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఏ సబ్జెక్ట్ అడిగితే సైన్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ స్టూడెంట్స్ని ఎప్పుడు కూడా మ్యూజియం ట్రిప్కి ఒకదానికి ఒక హిస్టారికల్ ప్లేస్ ఉండేది, అక్కడికి న్యూయార్క్ సిటీలో తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అది కామన్గా మేము అలా తీసుకువెళ్తూ ఉంటాము అని చెప్పడం జరుగుతుంది. అయితే మీరు ఎంతకాలంగా టూర్ గైడ్గా ఉన్నారని చెప్పి కెపాసిని అడుగుతారు. 5 years నుంచి అని కెపాసి చెప్తారు. ఈ లోపుగానే మిస్సెస్ దాస్ కార్ దగ్గరికి, అక్కడ ఉన్నటువంటి పఫ్డ్ రైస్ కొనుక్కొని కార్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఆమె డోర్ని మూస్తూనే లోపలికి కూర్చొని అడుగుతారు, ఎంతసేపు పడుతుంది ఇంకా అని చెప్పి. అంటే 2.5 hours పడుతుంది అని చెప్పి ఆమె రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. As this, Mrs. Das gave an impatient sign, as if she had been travelling her whole life without a pause. She found herself with a folded Bombay film magazine written in English. Mrs. Das ఏమని చెప్తుంది, ఇక్కడ ఆమెకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, అంటే ఎక్కడ ఆఫ్ చేయకుండా అలా తిరుగుతూ ఉండడం అనేది నాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్తుంది. బాంబే ఫిల్మ్ మ్యాగజైన్లో ఇంగ్లీష్ రాసినటువంటి ఒక మ్యాగజైన్ తీసుకుని ఆమె విసురుకుంటూ ఈ విషయాన్ని చెప్తుంది, ఆ మ్యాగజైన్తో విసురుకుంటూ. I thought the Sun Temple is only 18 miles north of Puff, Mr. Das said, tapping on the tour box. అయితే టూర్ బాక్స్ ఏమి కొడుతూ ఆయన అంటారు, సన్ టెంపుల్ అనేది 18 miles ఉంది అని చెప్పి అనుకుంటున్నానని చెప్పి చెప్తారు. ద రోడ్స్ టు కోనార్క్ ఆర్ పూర్, యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 52 miles, మిస్టర్ కెపాసి ఎక్స్ప్లెయిన్డ్. అయితే రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా అంతగా బాగుండవు కోనార్క్ వెళ్ళడానికి. అయితే డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 52 milesకి ఉంటుందని చెప్పి మిస్టర్ కెపాసి చెప్పడం జరుగుతుంది. మిస్టర్ దాస్ నోటెడ్ రీఅడ్జస్టింగ్ ద కెమెరా స్ట్రాప్ వేర్ ఇట్ హ్యాడ్ బిగిన్ టు చాఫ్ ద బ్యాక్ ఆఫ్ హిజ్ నెక్. అయితే తన మెడలో వేసుకునేటువంటి కెమెరాని తను అడ్జస్ట్ చేసుకుంటూ తను చెప్పడం మొదలు పెడతారు. బిఫోర్ స్టార్టింగ్ ద
ignition, Mr. Kapase reached back to make sure the crank-like locks on the inside of each of the back doors were secured. As soon as the car began to move, the little girl began to play with the lock on her side, flicking it with some effort forward and backward. But Mrs. Dawson had nothing to stop her. She sat a bit slouching at one end of the back seat, not offering her puffed rice to anyone. Ronnie and Tina sat on either side of her, both snacking bright green gum. అయితే ఇక్కడ మొదలు అవడానికి ముందు మిస్టర్ కపాసి ఏం చేస్తాడు, రీచ్ బ్యాక్ టు మేక్ షూర్ ద క్రాంక్ లైక్ లాక్స్, ఒకసారి చూసుకుంటాడు అన్ని డోర్ యొక్క లాక్లు పడున్నాయా లేదా, వేస్తున్నాయా లేదా అని చెప్పి చూస్తాడు. సెక్యూరిటీ కోసం అన్నిటినీ చెక్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కారు మొదలవగానే కారు బయలుదేరకుండా మొదలుపెట్టగానే ఈ అమ్మాయి టీనా లిటిల్ గర్ల్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి లాక్లని వాటినన్నిటిని వెనక్కి ముందుకి శబ్దం చేస్తూ తను ముందుకి వెనక్కి దాన్ని ఆ లాక్లన్నిటిని తిప్పుతూ ఉంటుంది. అయితే మిస్సెస్ దాస్ వచ్చి ఆ అమ్మాయిని ఆఫ్ చేయలాగా నా డోర్స్ని కదపకూడదు ముందుకి వెనక్కి అని చెప్పి తనేమి డోర్కున్న లాక్ కదపకూడదు అని చెప్పి చెప్పదు. అయితే ఆమె ఎక్కడికి వచ్చింది, ఓ పక్కగా వెనక సీట్లో కూర్చోవడం అనేది జరిగింది. ఎందుకు అలా కూర్చుంది అంటే వాళ్ళ అమ్మగారు పఫ్డ్ రైస్ ఏవైతే ఉన్నాయో ఈ మరమరాలు అవి కలిపినటువంటి రైస్ కొనుక్కు తెచ్చుకున్నారు కదా, దాన్ని వీళ్ళకి పెట్టలేదు అని చెప్పి ఒక మూలగా కూర్చొని ఉంది. అయితే రోనీ అండ్ టీనా సాటన్ ఎదురు సైడ్ ఆఫ్ హర్. అయితే రోనీ ఒకవైపున టీనా ఒకవైపున ఆవిడకి కూర్చోవడం అనేది జరిగింది. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే ఒక బాగా శబ్దం వచ్చేలాగా గ్రీన్ కలర్ గమ్ ఒకదాన్ని తింటున్నారు. Look, Bobby said as the car began to gather speed. He pointed with his finger to the tall trees that lined the road. Look, monkeys, Ronnie shrieked. Wow. లుక్ అని అంటాడు. బాబీ ఏమని అంటాడంటే కారు మొదలయ్యి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది. అయితే ఇక్కడ ఉండేటువంటి ఎత్తైనటువంటి చెట్ల వంక చూపించి అక్కడ ఉండేటటువంటి టాల్ ట్రీస్, చాలా పొడవైనటువంటి ట్రీస్ని చూడమని చెప్తా అంటాడు. ఏమని అరుస్తాడంటే మంకీస్ అని చెప్పి, వావ్ మంకీస్ అని చెప్పి అక్కడ రోని అరుస్తాడు. They were seated in groups along the branches with shining black faces, silver bodies, argent eyebrows and crested heads. Their long grey tails danced like a series of tops among the leaves. A few scratched themselves with the black leathery hands or swung their feet, staring as the car passes. We call them the Hanuman, Mr. Kapasi said. They are quite common in the area. అయితే అక్కడ ఉండేటటువంటి ఆ చెట్ల పైన మంకీస్ ఎలా కూర్చున్నాయంటే ఆ బ్రాంచెస్ మీద, కొమ్మల మీద, అవన్నీ కూడా వరుసగా గ్రూప్స్గా కూర్చోవడం అనేది జరిగింది. వాళ్ళు ఎలా ఉన్నాయి అవి మంకీస్ అంటే షైనింగ్ బ్లాక్ ఫేస్, మొహం మెరుస్తూ ఉంది, అలాగే వెండి కలర్లో బాడీ ఉంది. ఇక్కడ ఉండేటువంటి ఐబ్రోస్ అయితే హారిజాంటల్గా ఉన్నాయి. మొహం ఇదంతా కూడా బాగా నవిలిపేసి ఉంటే క్రష్ అయిపోయినటువంటి హెడ్తో ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆ మంకీస్ యొక్క టైల్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ గ్రేగా ఉండేటటువంటి ఈ మంకీస్ యొక్క టైల్స్ ఉండడం అనేది జరిగింది. అయితే ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఒకదాన్ని ఒకటి కొన్ని అయితే గోకుండా ఉన్నాయి, అలాగే వాటి యొక్క హ్యాండ్స్ తోటి పైకి అలాడబడే కొన్ని అయితే ఇవన్నీ ఇలాగా పైనుంచి కిందకి వేలాడబడుతూ ఫీట్లు చేస్తూ కొన్ని ఉండడం అనేది జరిగింది. అప్పుడు కెపాస్ చెప్తారు ఏమని, మేము వీటిని హనుమాన్ అని అంటాము, ఈ ఏరియాలో ఇవి చాలా కామన్గా కనిపిస్తూ ఉండేటటువంటి మంకీస్ అని చెప్తారు. As soon as he spoke, one of the monkeys leaped into the middle of the road,
causing Mr. Kapasi to break suddenly. Another bounced into on the hood of the car, then sprang away. Mr. Kapasi beeped his horn. The children began to get excited, sucking in their breath and covering their faces partly with their hands. They had never seen monkeys outside of a zoo. Mr. Mr. Das explained. He asked Mr. Kapasi to stop the car so that he would take a picture. అయితే ఈయన ఇలా మేము హనుమాన్ అని అంటామని చెప్తూ ఉండగానే మంకీస్లో ఉండేటటువంటి ఒక మంకీ వచ్చి రోడ్డుకి అడ్డంగా నిలబడడం అనేది రోడ్డు మధ్యలో నిలబడుతుంది. అయితే ఈ దీన్ని చూసి వెంటనే కపాసి గారు సడన్గా బ్రేక్ వేస్తారు మంకీని చూసి. అయితే ఇంకొకటి ఉరుకుతుంది. ఎక్కడ ఉరుకుతుంది? కారు మీద ఉరకడం అనేది జరుగుతుంది. మిస్టర్ కపాసి బీప్డ్ హిజ్ హార్న్. కపాసి ఏం చేస్తారంటే తన యొక్క హార్న్ని గట్టిగా కొట్టడం అనేది జరుగుతుంది. చిల్డ్రన్ అందరికీ బాగా ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. ఇవన్నీ వాళ్ళ యొక్క శ్వాసని అలా నిలుపుకొని ఉగ్గబెట్టి ఏం చూస్తారో చేతులతో మొహాన్ని కవర్ చేసుకుని చూస్తూ ఉంటారు. ఇంతకీ వీళ్ళు ఎప్పుడు జూలోనే మంకీస్ని చూశారు, ఇలా రోడ్డు పైన కార్ల పైన ఎక్కడం అనేది చూడలేదు. మిస్టర్ దాస్ ఏమంటారు కెపాసితో, దీన్ని ఆఫ్ చేయండి, నేను ఒక పిక్చర్ తీసుకోవాలి అని చెప్పి అడుగుతారు. While Mr. Das adjusted his telephoto lens, Mrs. Das reached into her straw bag and pulled out a bottle of colorless nail polish. There she proceeded to stroke on the tip of her index finger. The little girl stuck out a hand. Mine too, mommy. Do mine too. Leave me alone, Mrs. Das said, blowing on her nail and turning her body slightly. You are making me mess up. ఇక్కడ దాస్ తన యొక్క ఫోటోని మిస్టర్ దాస్ వచ్చి తన యొక్క టెలిఫోటో లెన్స్ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈలోపు మిస్సెస్ దాస్ ఏం చేస్తారంటే తన యొక్క స్ట్రా బ్యాగ్లోకి వెళ్ళి అందులోంచి ఒక కలర్లెస్ నెయిల్ పాలిష్ని తీస్తారు. ఆ తర్వాత ఆమె ఏం చేస్తుందంటే తన వేళ్ళకి ఈ కలర్లెస్ నెయిల్ పాలిష్ని వేసుకోవడం అనేది మొదలు పెడతారు. ముందుగా ఇండెక్స్ ఫింగర్ తోటి మొదలు పెడతారు. అయితే ఈ లిటిల్ గర్ల్ వెంటనే తన చేతిని కూడా చాపి వాళ్ళ మదర్ దగ్గర మైండ్ టూ అంటే మమ్మీ డూ మైండ్ టూ అని చెప్పి అడుగుతుంది. అంటే నాకు కూడా వేయి అని అడుగుతుంది. ఆవిడ వెంటనే మిస్సెస్ దాస్ ఏమంటారంటే లీవ్ మీ అలోన్, నన్ను ఒంటరిగా వదిలే అని చెప్పి చెప్తారు. ఆమె యొక్క చేతిని పక్కకు తోసివేస్తూ కొడుతూ ఈ విధంగా చెప్తారన్నమాట. టర్నింగ్ హెర్ బాడీ స్లైట్లీ, తన బాడీని పక్కకు తిప్పేసుకుంటారు. ఇంకా ఏమంటారు? యు ఆర్ మేకింగ్ మెస్అప్ అని చెప్పి అంటారు, నన్ను విసిగించకు అని చెప్పి చెప్తారు. ద లిటిల్ గర్ల్ ఆక్యుపైడ్ హెర్ సెల్ఫ్ బై బటనింగ్ అండ్ అన్బటనింగ్ ఏ పిన్ ఆఫ్ ఆన్ ద డాల్స్ ప్లాస్టిక్ బాడీ. అంటే ఫస్ట్లో చెప్పాం మనకి ఈ పార్ట్ 2 ఫస్ట్లో తను ఒక డాల్ని ఒకదాన్ని గుండెలకు హత్తుకొని పరిగెట్టుకుంటూ వచ్చిందని చెప్పి ఆ డాల్కు ఉండేటటువంటి బటన్ పెడుతుంది, మళ్ళీ తీస్తుంది. పినాఫోర్ అంటే కోట్, కలర్లెస్ డ్రెస్ని పినాఫోర్ అంట. దానికి ఉండేటటువంటి బటన్స్ని పెడుతుంది, మళ్ళీ తీస్తుంది. ఈ విధంగా చేస్తూ ఉంది ఆ ప్లాస్టిక్ బాడీకి ఉండేటటువంటి దాన్ని. ఆల్ సెట్ మిస్టర్ దాస్ సెడ్ రీప్లేసింగ్ ద లెన్స్ క్యాప్. అంతా సెట్ అయిందని చెప్పి అక్కడ ఉండేటటువంటి లెన్స్ క్యాప్ని రీప్లేస్ చేస్తూ ఇక్కడ మిస్టర్ దాస్ చెప్తారు. The car rattled considerably as it raced along the dusty road, causing them all to pop up from their seats every now and then. But Mrs. Das continued to polish her nails. Mr. Kapasi eased up on the accelerator, hoping to produce a smooth ride. When he reached off the gear shift, the boy in front of accommodated him by swinging his hairless knees out of the way.
మిస్టర్ కెపాసి noted that this boy was slightly paler than the other children. అయితే ఇక్కడ కారు మామూలుగా స్పీడ్ని అందుకోవడం అనేది జరుగుతుంది. మామూలుగా వెళ్తూ ఉంది. దానివల్ల కారు యొక్క స్పీడ్కి అక్కడ డస్ట్ అంతా కూడా లేస్తూ ఉంది. అయితే మిసెస్ దాస్ తన నెయిల్ పాలిష్ వేసుకోవడం అనేది కంటిన్యూ చేస్తుంది. అందుకని దానికి అనుగుణంగా ఉండడం కోసం కెపాసి ఏం చేస్తారంటే ఎక్సలరేటర్ మీద కాలు పెట్టి ఎటువంటిగా కుదుపు లేకుండా స్మూతర్ రైడ్ వచ్చేటట్టుగా, అంటే చక్కగా కుదుపు లేకుండా వెళ్ళే విధంగా కారుని నడుపుతూ ఉంటాడు. ఎప్పుడైనా గేర్ షిఫ్ట్ చేస్తే కనుక ఫ్రంట్న ఎవరు కూర్చున్నారంటే ఇక్కడ రోనీ కూర్చోవడం అనేది జరిగింది. అతను ఏం చేస్తాడంటే ఊగడం అనేది జరుగుతూ ఉంటుంది. గేర్లు వేసినప్పుడల్లా ఇతను ఊగుతూ అనేది జరుగుతూ ఉంటుంది. మిస్టర్ కెపాసి నోటెడ్ దట్ ద బాయ్ వాజ్ స్లైట్లీ పెలర్ దెన్ ద అదర్ చిల్డ్రన్. కెపాసి ఏం చూస్తాడంటే మిగతా పిల్లల కంటే ఈ రోనీ ఎవరైతే ఉన్నారో తను కొంచెం పేలుగా ఉన్నాడని చెప్పి, సన్నగా ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. మిగతా లెసన్ అంతా కూడా నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.